అందరికీ నమస్కారం. ప్రతి ఒక్క వస్తువు రైతులే పండిస్తున్నారు. రైతులు దగ్గర పండినంతసేపు, రైతుల దగ్గర ఉన్నంతసేపు కల్తీ లేకుండా ఉంటున్నాయండి. ఏ వస్తువైనా సరే. రైతుల దగ్గర ఇలాగ చేయి జారిపోయిందనగానే బ్రోకర్ నా కొడుకుల దగ్గరికి వెళ్ళింది అని వెంటనే అండి కల్తీ అయిపోతుంది. ప్రతిది కూడా చూడండి, మిర్చి అయితేనేమి, తర్వాత పసుపు అయితేనేమి, తర్వాత టీ గుండ అయితేనేమి, పంచదార అయితేనేమి, పాలు అయితేనేమి, గుడ్లు అయితేనేమి, నూనె అయితేనేమి, ఇవన్నీ మొత్తం సమస్తం ఏది కల్తీ లేని వస్తువు ఈరోజు ఏదీ లేదండి. ప్రతిరోజు మనం పేపర్లు చూస్తున్నాం, తర్వాత టీవీల్లో చూస్తున్నాం. ఎందుకు ఈ దొంగ నా కొడుకులు ఎందుకు అలా చేస్తున్నారు? డబ్బు ముఖ్యమా? ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటారా? ప్రాణాలతో చెలగాటమా? చిన్నపిల్లలు కూడా పాలు తాగుతున్నారు కదా, చిన్నపిల్లలు తాగే పాలలోనూ కూడా కల్తీయా? ఇంత జరుగుతుంటే అధికారులు మరి ఏం చేస్తున్నారండి? ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఉన్నారు ప్రతిదీ కూడా, అంటే వస్తువులు చెక్ చేయడానికి అన్నిటికీ కూడా మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు చెక్ చేసి వాళ్ళని సరైన శిక్షించబడితే కదా వాళ్ళని భయం ఉంటుంది. మరి ఇవన్నీ చూడండి, కల్తీ లేనిది ఒకటండి మన దేశంలో. కల్తీ లేనిది తల్లి పాలు, అంటే తల్లి డైరెక్ట్గా బిడ్డకు పాలు ఇస్తుంది కాబట్టి కల్తీ లేనిది అది ఒకటే. అది కూడా కొద్దిగా గ్యాప్ ఉంటే తల్లి దగ్గర నుంచి ఇలాగా ఏ గోకూరులో పిండేసి ఇంకా పిల్లకి పట్టండి అంటే అప్పుడు కూడా ఉంటారండి తప్పు చేసిన వాళ్ళు, నీళ్ళు కలిపిన వాళ్ళు ఉంటారేమో అని మాకు డౌటు. కాకపోతే అందరు కూడా డైరెక్ట్గా పాలు పెడతారు కాబట్టి బిడ్డలకి అది కల్తీ లేకుండా జరుగుతుంది. ఇంకోటి, ఈ దేవుడికి అభిషేకాలు ఇవి చేస్తారండి, కొబ్బరికాయలు అంటే దేవుడికి కొడతారు కాబట్టి అవి వెంటనే అక్కడే కొడతారు కాబట్టి ఆ కొబ్బరికాయ నీళ్ళు మాత్రం కల్తీ లేవు. ఇక్కడ ప్రతిదీ కల్తీ అయిపోయింది. ఇంకా ఏది కొనాలనే మనకి భయం వేస్తుంది. ప్రాణాలతో, అంటే భయం అంటే ఏం లేదు, చనిపోతామని కాదు, డైరెక్ట్గా ఒకేసారి చచ్చిపోతే ఏ ప్రాబ్లం లేదు. అంటే ఎందుకు అలా చేస్తున్నారంటే ఆరోగ్యశ్రీ కార్డులు డబ్బులు పీకడం కోసమా, లేదంటే డబ్బులు సంపాదించడం కోసమా? అసలు ఎందుకు ఇవన్నీ? డబ్బు సంపాదించి పని మోసుకుపోతున్నారా? చచ్చేటప్పుడు తీసుకెళ్ళిపోతున్నారా? ఏమీ లేదు. మరి అన్నీ కలితే, ప్రతిదీ కలితే. రోజు పేపర్లో టీవీలో చూస్తున్నాం, ప్రతిదీ కలితేనండి.